ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ల హవా విపరీతంగా నడుస్తుంది. అంతేకాకుండా వారి మధ్య పోటీ కూడా నెలకొంది. ఆఫర్ల కోసం వారు దేనికైనా వెనకాడటం లేదు. అయితే తెలుగు యాంకర్లు ప్రస్తుతం చీరకట్టుతో కనిపిస్తూ, చురుకైన మాటలతో హోమ్లీగా కనిపిస్తూ అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే యాంకర్ శ్యామల. నవంబర్ 3, 1987 కాకినాడలో జన్మించిన శ్యామల మొదట టీచర్ అవ్వాలనుకున్నా, ఆ తర్వాత చిన్న వయసులోనే అనూహ్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట సీరియల్స్లో నటిస్తూ తన జీవితానికి ప్రారంభించిన శ్యామల తనకు ఇష్టమైన యాంకరింగ్ వైపు వెళ్ళింది. అయితే యాంకరింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన శ్యామల తన భర్త నరసింహ ప్రోత్సాహంతో ప్రస్తుతం యాంకరింగ్తో ఇండస్ట్రీని ఊపేస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాలో కూడా అడపాదడపా ప్రార్థనలు చేస్తూ కనిపిస్తుంది. అయితే శ్యామల గురించి కొన్ని నమ్మలేని నిజాలంటే తాను మొదటిసారిగా రాజమండ్రిలో ఒక టాలెంట్ షోలో పాల్గొని అందరినీ ఆకర్షించింది. సీరియల్స్లో పిలుపు వస్తే 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సీరియల్స్లో తనతో కలిసి నటించిన నరసింహని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది శ్యామల. ఈ మధ్యకాలంలో ఒక లైలా కోసం, లౌక్యం వంటి సినిమాలతో తళుక్కున మెరిసిన శ్యామల అభిషేకం, అగ్నిపూలు, హ్యాపీ డేస్ వంటి సీరియల్లో శ్యామల నటిస్తుంది. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఇండస్ట్రీలో అందాల తారల వెనుక కూడా మిగతా యాంకర్లు హద్దులు మీరుతుంటే యాంకర్ శ్యామల మాత్రం అచ్చతెలుగు చీరకట్టుతో సంప్రదాయ ప్రకారం కనిపిస్తుంది. అందరి చేత ప్రశంసలు పొందుతుంది. ప్రస్తుతం శ్యామల 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'శుభాకాంక్షలు', 'గడసరి అత్త సొగసరి కోడలు', జీ తెలుగులో కొన్ని రియాలిటీ షోలో డ్యాన్స్ షోలు చేస్తూ బిజీగా ఉంది. తన రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఒక్కో షోకి తాను 25,000 వరకు తీసుకుంటుంది. మొత్తం నెలకి 7 నుండి 10 లక్షల వరకు సంపాదిస్తుందట. అంతేకాకుండా సినిమాల్లో రొమాంటిక్గా కనిపించే ఆఫర్లు వస్తున్నా వాటిని తిరస్కరించి తన అందాలను గౌరవించి నమ్మకాన్ని కాపాడుకుంది. మరి ఈ రోజుల్లో ఇలాంటి యాంకర్లు ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీ గర్వించాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.